నమస్కారం. గీతా బియాండ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయం 8వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన సైన్యంపై గర్వం వ్యక్తపరుస్తూ ఎవరి పేర్లు ప్రస్తావించాడో చూద్దాం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సోమదత్తిస్తతేవ చ. ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న ముఖ్యమైన యోధులను గౌరవంగా పేర్కొంటున్నాడు. అందులో మీరు, ద్రోణాచార్య, భీష్ముడు, కర్ణుడు, సమరంలో విజేత అయిన కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తి అనే వీరులంతా నా పక్షాన ఉన్నారు. దుర్యోధనుడు తన పక్షం గట్టిదని భావించి గర్వంగా ఉన్నాడు. కాని ఈ గర్వం అతని లోపభూయిష్టమైన ఆలోచనను మరియు ధర్మపక్షానికి వ్యతిరేకంగా నిలిచిన పాపచర్యలను కప్పిపుచ్చలేకపోయింది. మన జీవితంలో కూడా మనం మా బలంపై అధిక గర్వం పెంచుకోకుండా సత్యం మరియు ధర్మం పట్ల అచంచలంగా ఉండాలి. ఈ శ్లోకం మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. మన బలం ఎంత గొప్పదైనా అది న్యాయం, ధర్మం లేకుండా ఉండకూడదు. ధర్మం లేకుండా గర్వం ఎంతసేపటికి కేవలం క్షణికమైనదే. మీరు కూడా మీ జీవితంలో ధర్మానికి ప్రాముఖ్యత ఇవ్వాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి. ఇలాంటి మరిన్ని గీతా శ్లోకాల వ్యాఖ్యానాల కోసం గీతా బియాండ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. శాంతి.